నెలసరి ఆడవాళ్లకు ప్రకృతి ఇచ్చిన సహజమైన వరం. కానీ అదే నెలసరి ఎన్నో ఏళ్లుగా ఎవరితోనూ చెప్పుకోలేని విధంగా అపహాస్యమైంది. ఆడవాళ్ళకి పెద్ద అవమానంగా మారింది. ఆడవాళ్ళ గోప్యతగా భావించాల్సిన విషయం తీవ్ర వివక్షకు గురైంది. అయితే ఇప్పుడు ఆ మౌనానికి గొంతు వచ్చింది. ఆ బాధకు న్యాయం జరిగింది. ఆడవాళ్ళ గౌరవానికి రాజ్యాంగ రక్షణ లభించింది. సుప్రీంకోర్టు మహిళల ఆరోగ్యం, గౌరవం, గోప్యతపై చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. నెలసరి పరిశుభ్రత అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద వచ్చే జీవించే హక్కు, గోప్యతా హక్కులో భాగమని కోర్టు స్పష్టం చేసింది. ఇది మహిళలు, బాలికలు గౌరవంగా జీవించడానికి అవసరమైన మౌలిక హక్కు అని తెలిపింది. ఈ తీర్పును జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన కోర్టు వెలువరించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా బయోడిగ్రేడబుల్ శానిటైజరీ ప్యాడ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే బాలికలు, బాలురులకు వేరువేరు మరుగుదొడ్లు ఉండాలని, దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇవి దయతో ఇచ్చే సహాయం కాదని, రాజ్యాంగం కల్పించిన హక్కని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాలను గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. నెలసరి గురించి ఉన్న అపోహలు, సరైన మౌలిక వస్తువుల కొరత వల్ల బాలికల ఆరోగ్యం, చదువు, గోప్యతపై తీవ్ర ప్రభావం పడుతోందని కోర్టు పేర్కొంది. సమాజం దృక్పథం మారితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపింది. ఈ తీర్పు సహాయం అడగడానికి భయపడే బాలికలకు, సహాయం చేయాలనుకున్న వనరులు లేని ఉపాధ్యాయులకు అంకితమని జస్టిస్ పార్దివాలా వ్యాఖ్యానించారు. ఈ కేసు హర్యానాలోని మహర్షి దయానంద యూనివర్సిటీలో జరిగిన ఘటనతో మొదలైంది. అక్కడ మహిళా పారిశుద్ధ్య కార్మికులను వారు నెలసరిలో ఉన్నారని నిరూపించడానికి శానిటైజరీ ప్యాడ్ల ఫోటోలను పంపించాలని బలవంతం చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిని పీరియడ్ షేమింగ్గా కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల నెలసరి పరిశుభ్రతను రాజ్యాంగ హక్కుగా గుర్తించిన ఈ తీర్పు బాలికల ఆరోగ్యం, విద్య, గౌరవాన్ని కాపాడే దిశగా కీలక మలుపుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.